ఏదైనా కేసులో ఎవరైనా వ్యక్తులు అరెస్ట్ అయినప్పుడు ముందుగా మనం బెయిల్ గురించి ఎక్కువగా చర్చించుకుంటూ ఉంటాం. ఈ నేపథ్యంలో అసలు ఈ బెయిల్ అంటే ఏంటి, ఎవరు ఏ కేసులో ఈ బెయిల్కు అప్లై చేసుకోవచ్చు, అంటే ఏ స్థాయిలో ఉన్నటువంటి కేసులో ఏ కోర్టులో ఈ బెయిల్కు అప్లై చేసేటువంటి అవకాశం ఉంటుంది, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడుతున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. బాలకృష్ణ, మనం చూస్తూ ఉన్నాం. సో యాక్చువల్గా ఈ బెయిల్ అంటే ఏంటి, దీంట్లో ఏమైనా రకాలు ఉంటాయి? రైట్. బెయిల్ అంటే తాత్కాలికంగా ఒక వ్యక్తిని విడిచిపెట్టడం, నిర్బంధించకుండా ఉండటమే బెయిల్. అయితే ముందస్తుగా ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడదాం. కాన్స్టిట్యూషన్లోని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏదన్నా ఉంది అంటే అది ఆర్టికల్ 21. దీని ప్రకారం ప్రతి వ్యక్తికి కూడా రైట్ టు లైఫ్, రైట్ టు పర్సనల్ లిబర్టీ అనేటువంటి ప్రాథమిక హక్కులుగా గ్యారంటీ చేయబడింది. సో పర్సనల్ లిబర్టీ అనేటువంటిది ఫండమెంటల్ రైట్ కాబట్టి ఎంత తీవ్రమైనటువంటి నేరారోపణలు ఉన్నప్పటికీ నేరం నిర్ధారణ కాకముందు ఆ వ్యక్తిని నిర్బంధించడం అనేది సమంజసం కాదు. కాబట్టి బెయిల్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఆ వ్యక్తిని పెడుతూ ఉంటారు. మరి బెయిలబుల్ అఫెన్సెస్, నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే నేరాల్ని బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్గా క్లాసిఫై చేస్తారు. మనకి సిఆర్పిసిలోని షెడ్యూల్ నెంబర్ 1లో ఈ క్లాసిఫికేషన్ ఉంది. అంటే ఏ నేరాలు బెయిలబుల్, ఏ నేరాలు నాన్ బెయిలబుల్ అని చెప్పేసి అందులో ఒక లిస్ట్ ఉంది. అయితే జనరల్గా ఏమంటే లెస్ సీరియస్ అఫెన్సెస్ ఏవైతే లెస్ దెన్ 3 years ఆఫ్ పనిష్మెంట్ ఉంటాయో వాటిని బెయిలబుల్ గాను, కొంత సీరియస్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వేటికైతే మోర్ దెన్ 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది పనిష్మెంట్గా ఉంటుందో వాటిని నాన్ బెయిలబుల్ గాను క్లాసిఫై చేయడం జరిగింది. సో అంటే జనరల్గా ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసులు అయినప్పుడు సో కంపల్సరీగా కోర్టుకు హాజరు కావాల్సిందే ఆ ప్రాసెస్లో. రైట్. బెయిలబుల్ అఫెన్సెస్లో పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ బెయిల్ గ్రాంట్ చేయొచ్చు. ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సిందే. అందుకే దీన్ని మ్యాండేటరీ బెయిల్ అని కూడా అంటారు. అయితే నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో కేవలం కోర్టు మాత్రమే బెయిల్ గ్రాంట్ చేయగలదు. ఇక్కడ మ్యాండేటరీ బెయిల్ లేదు. కోర్టు కొన్ని క్రైటీరియా లేదా మెట్రిక్స్ని పరిగణలోకి తీసుకుని అవంటూ సాటిస్ఫై అయినట్లయితే కనుక బెయిల్ గ్రాంట్ చేస్తుంది. మరి నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో బెయిల్ గ్రాంట్ చేయాలి అంటే లేదా బెయిల్ గ్రాంట్ చేసేటప్పుడు ఏ ప్రాతిపదికల్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు అంటే, ఒకటి ఉన్నటువంటి నేరారోపణల యొక్క తీవ్రత ఏంటి అంటే సివియారిటీ ఆఫ్ అలిగేషన్స్ ఏంటి, అలాగే ప్రిమా ఫేసి ఈ పర్టికులర్ కేసులో కన్విక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా, అలాగే ఈ వ్యక్తి యొక్క క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఏంటి అంటే ఇతను అంతకుముందు ఏమన్నా నేరాలకు పాల్పడ్డా లేదా అనే అంశాన్ని కూడా పరిగణలో తీసుకుంటారు. దీంతో పాటు ఈ వ్యక్తిని బెయిల్ మీద అంటూ రిలీజ్ చేస్తే అతను ఎబ్స్కాండ్ అయ్యేటువంటి అవకాశం ఏముంది, అతను విక్టిమ్ని లేదా కంప్లైంట్ని భయపెట్టి ప్రభావితం చేసేటువంటి అవకాశం ఎంత మేరకు ఉంది, అలాగే సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది, అలాగే ఇన్వెస్టిగేషన్ ఇంటర్ఫేర్ చేసేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని కోర్టు సాటిస్ఫై అయిన తర్వాతనే బెయిల్ అనేది గ్రాంట్ చేస్తుంది. ఇప్పుడు ప్రతి కేసులో కూడా బెయిల్ లభించడం అనేది అది కంపల్సరీగా దొరుకుతుందా బెయిల్, లేదంటే కొన్ని కేసులు జనరల్ నామ్ అంటే బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అయితే మొన్న మధ్య వరకు కూడా ఈ జనరల్ ప్రిన్సిపల్ని అన్ని కేసెస్లో కూడా వర్తింపజేసేవాళ్ళు, కానీ కొన్ని స్పెషల్ క్రిమినల్ చట్టాలు ఉండేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ SC/ST యాక్ట్ అవ్వచ్చు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అవ్వచ్చు, పోక్సో అవ్వచ్చు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి స్పెషల్ క్లాస్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి స్పెషల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలో బెయిల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, జైల్ ఈజ్ అన్ నామ్ అన్నట్టు ఉండేది. అయితే అక్కడ కూడా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రీసెంట్ పాస్ట్లో సుప్రీంకోర్టు కేటగారికల్గా ఏం ఎస్టాబ్లిష్ చేసింది అంటే స్పెషల్ లాస్ అవ్వచ్చు లేదా ఆర్డినరీ క్రిమినల్ లా అవ్వచ్చు, ఎక్కడైనా సరే బెయిల్ ఈజ్ ద నామ్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అంటున్నారు. అంటే వేరే ప్రత్యామ్నాయం లేదు, తప్పనిసరిగా ఈ వ్యక్తిని జైల్లో నిర్బంధించాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే బెయిల్ నిరాకరించి ఆ వ్యక్తిని డిటైన్ చేయడం అనేది చేయాలి, లేదంటే ప్రిమా ఫేసి బెయిల్ అనేది గ్రాంట్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు యొక్క ఎస్టాబ్లిష్ ప్రిన్సిపల్. అంటే ఇప్పుడు ప్రతి కేసులో బెయిల్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అంటే అరెస్ట్ అయిన వెంటనే అప్లై చేసుకోవాలా ఏంటి? రైట్. అరెస్ట్ అవ్వకముందు అప్లై చేసుకునేటువంటిది యాంటిసిపేటరీ బెయిల్. యాంటిసిపేటరీ బెయిల్ని మనం డైరెక్ట్గా సెషన్స్ కోర్టులోనో హైకోర్టులోనో ఎక్కడైనా డైరెక్ట్గా హైకోర్టులో కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అరెస్ట్ అంటూ అయితే నేరుగా హైకోర్టుకు రావడానికి అవకాశం లేదు. ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు అంటే
తప్పనిసరిగా ఆ సంబంధిత ట్రయల్ కోర్టులో బెయిల్ అప్లై చేసుకోవాలి. అక్కడంటూ బెయిల్ నిరాకరిస్తే ఆఫ్టర్ సెషన్స్ కోర్టుకి, అక్కడ కూడా బెయిల్ నిరాకరించబడితే అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక రెగ్యులర్ బెయిల్లో ఖచ్చితంగా ఈ హైరార్కీని ఫాలో అవ్వాలి, నేరుగా హైకోర్టుకు వచ్చేటువంటి అవకాశం లేదు. వెరస్ యాంటిసిపేటరీ బెయిల్లో మాత్రం నేరుగా హైకోర్టుకో లేదా సెషన్స్ కోర్టుకో వెళ్ళి బెయిల్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో అంటే జనరల్గా ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఎప్పుడు లభిస్తుంది, జనరల్గా ఎప్పుడు అప్లై చేస్తుంది? రైట్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, ఆ వ్యక్తిని ఇంకా అరెస్ట్ చేయలేదు, కానీ తప్పనిసరిగా అరెస్ట్ చేసేటువంటి ప్రమాదం ఉన్నప్పుడు ఆ వ్యక్తి యాంటిసిపేటరీ బెయిల్ కోర్టు, హైకోర్టును లేదా సెషన్స్ కోర్టును ఆశ్రయించవచ్చు. ఈ వ్యక్తిని నిర్బంధించాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తి బయట ఉన్నా కూడా ఇన్వెస్టిగేషన్ సజావుగా సాగే అవకాశం ఉంది. ఈ వ్యక్తి బయట ఉండి కూడా ఇన్వెస్టిగేషన్కి సహకరించే అవకాశం ఉందని కోర్టు కానీ నమ్మితే నిర్ధారణకు వస్తే యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేస్తారు. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఒక చిన్న అడిషన్ ఏమంటే, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వకున్నప్పటికీ ఒకవేళ ఎఫ్ఐఆర్ అవుతుంది, తిను అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని ఆ వ్యక్తి నమ్మితే అప్పుడు కూడా యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకోవచ్చు. గురుబక్ష్ సింగ్ సిబ్బియా వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1980, ఈ 1980 జడ్జిమెంట్లో దీన్ని కేటగారికల్గా క్లారిఫై చేయడం జరిగింది. సో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకున్నప్పటికీ పోలీసులు ఎప్పుడైతే ఎక్యూజ్ని పిలుస్తూ ఉంటారో ఎఫ్ఐఆర్ చేయకముందే ఆ వ్యక్తి యాంటిసిపేటరీ బెయిల్ కోర్టు, సెషన్స్ కోర్టుకో హైకోర్టుకో ఆశ్రయించవచ్చు. అంటే చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం, సుదీర్ఘకాలం పాటు జైల్లోనే చాలా మంది ఉంటుంటారు. సో వాళ్ళకు డిఫాల్ట్ బెయిల్ అనేది మనం ఒకటి రైట్. సెక్షన్ 167 సబ్సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిస్ ప్రకారం డిఫాల్ట్ బెయిల్ అని ఉంటుంది. అంటే ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది 60 రోజుల్లోనో 90 రోజుల్లోనో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉన్నటువంటి నేరారోపణల నిమిత్తం 10 సంవత్సరాల లోబడి శిక్షలు ఉంటే గనక 60 డేస్ లోపు ఇన్వెస్టిగేషన్ అవ్వాలి, ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. ఒకవేళ 60 డేస్ లోపు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు అంటే ఆ వ్యక్తికి డిఫాల్ట్ బెయిల్ అనేది కోర్టు మంజూరు చేస్తుంది. డిఫాల్ట్ బెయిల్ కూడా అప్లై చేసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది, ఆటోమేటిక్గా డిఫాల్ట్గా రాదు. అదే ఉన్నటువంటి నేరారోపణల నిమిత్తం 10 ఏళ్ల పైబడి జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉన్నట్లయితే చట్టరీత్యా అప్పుడు 90 డేస్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. 90 డేస్లో ఛార్జ్షీట్ అంటూ ఫైల్ చేయకున్నట్లయితే ఆ సందర్భంలో కూడా డిఫాల్ట్ బెయిల్కి అప్లై చేసుకుని డిఫాల్ట్ బెయిల్ కోర్టు నుంచి తీసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా డిఫాల్ట్ బెయిల్ రైట్, ఖచ్చితంగా డిఫాల్ట్ బెయిల్ అనేది వస్తుంది. అయితే ఇచ్చినటువంటి డిఫాల్ట్ బెయిల్ను కూడా బెయిల్ కండిషన్స్ అంటూ వైలేట్ చేస్తే కోర్టు రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. అంటే చాలా సందర్భాల్లో మధ్యంతర బెయిల్ అనే దాని గురించి ఇంటరిమ్ బెయిల్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్ట్రక్షన్స్కి వెళ్ళింది, ఎప్పుడైతే బెయిల్ పిటిషన్ వేస్తామో ఆ మ్యాటర్ కోర్టు నుంచి పోలీస్ స్టేషన్కి ఇన్స్ట్రక్షన్స్కి వెళ్ళి ఒక 1 వీక్ తర్వాత వస్తుంది. ఈలోపు తాత్కాలికంగా అరెస్ట్ కాకుండా ఇంటరిమ్ బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ఈ బెయిల్ ఈ రకాల పక్కన పెడితే అసలు చాలా సందర్భంలో బెయిల్ రద్దు అయింది అనేటువంటి మాట కూడా వింటూ ఉంది. రైట్. సో యాక్చువల్లీ ఎప్పుడు బెయిల్ అనేది రద్దు చేస్తుంది? రైట్. ఎప్పుడు ఎక్కడ ఎవరికి బెయిల్ ఇచ్చినా సరే బెయిల్ అనేది అబ్సల్యూట్గా ఇవ్వరు. కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేసే బెయిల్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, దేశాన్ని విడిచిపెట్టకుండా ఉండాలను, లేదా ఆ జ్యూరిస్డిక్షనల్ కోర్టు ప్రెమైసెస్ దాటకుండా ఉండాలను, అలాగే ఇంత 2 షూరిటీస్ పే చేయాలని, సో అండ్ సో అమౌంట్, అలాగే సాక్షులను ప్రభావితం చేయకూడదని, విక్టిమ్ లేదా కంప్లైంట్ని భయపెట్టకూడదని, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఇంటర్ఫేర్ కాకూడదని, ఇలా కొన్ని కండిషన్స్ లేడం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ వ్యక్తి నిందితుడు బెయిల్ మీద బయటకు వచ్చి ఇచ్చినటువంటి లేదా స్పెసిఫై చేసినటువంటి కండిషన్స్ని వైలేట్ చేస్తారో దాన్ని కానీ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళి క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ పిటిషన్ వేసుకుంటే బెయిల్ క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే బెయిల్ ఎన్నిసార్లు అప్లై చేసుకోవచ్చు? అంటే బెయిల్ కోసం ఎన్నిసార్లు అప్లై చేసుకోవచ్చు? చాలా సందర్భాలు మనం వెంటనే వింటూ ఉంటాం, ఎన్నిసార్లు అప్లై చేసుకోవచ్చు? అసలు ఎక్కడ కూడా స్టాట్యుటరీ లిమిట్ లేదు. ఇన్నిసార్లు మాత్రమే బెయిల్ అప్లై చేసుకోవాలని ఎక్కడా లేదు. ఒకే కోర్టులో ఎన్నిసార్లైనా బెయిల్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఒకవేళ ఈరోజు మనం బెయిల్ అప్లై చేసాం, బెయిల్ డిస్మిస్ అయింది, అట్లీస్ట్ ఒక 1 వీక్ to 10 days ఆగి చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ చూపించి అదే కోర్టులో ఇంకొక బెయిల్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. లేదంటే ఈ బెయిల్ డిస్మిస్ చేసినప్పుడు ట్రయల్ కోర్టు నుంచి నేరుగా మీరు సెషన్స్ కోర్టుకో లేదా సెషన్స్ కోర్టు నుంచి హైకోర్టుకో మనం డైరెక్ట్గా వెళ్ళి బెయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మనం చాలా సందర్భాల్లో సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ అని వింటూ ఉంటాం. సో ఇది ఆ బెంచ్లో బెయిల్ కూడా అప్లై ఎప్పుడు కూడా మనకి డివిజన్ బెంచ్ అనేది బెయిల్ మ్యాటర్స్లో ఉండదు. మనకి
సింగిల్ బెంచ్ బెయిల్ డిస్మిస్ చేసినప్పుడు చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ చూపించి కొంతకాల పరిమితి తర్వాత మళ్ళీ మనం బెయిల్ అప్లై చేసుకుంటే మారిన పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఎస్ ఇక్కడ బెయిల్ ఇచ్చేటువంటి అవసరం ఉంది అని కోర్టు కానీ ఒక నిర్ధారణకు వస్తే బెయిల్ మంజూరు చేస్తుంది. సో యాక్చువల్లీ అంటే ఎక్కడ ఫస్ట్ బెయిల్ అప్లై చేసుకోవాలి, తర్వాత అంటే కంపల్సరీ డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి మీరు ఉండదు. రైట్. మనకు ఒక్కసారి అరెస్ట్ అంటూ అయితే ఖచ్చితంగా ఆ సంబంధిత ట్రయల్ కోర్టుకు వెళ్ళాలి. అక్కడ బెయిల్ డిస్మిస్ చేస్తే అప్పుడు సెషన్స్ కోర్టుకి, సెషన్స్ కోర్టులో కూడా డిస్మిస్ అయితే హైకోర్టుకి, హైకోర్టులో కూడా డిస్మిస్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఇది జనరల్ రూల్. అయితే కొన్ని ఎక్సెప్షనల్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో నేరుగా హైకోర్టులో కూడా బెయిల్ వేసుకోవచ్చు. బట్ 99.99% ఆఫ్ ది కేసెస్లో నేరుగా హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు వాటిని ఎంటర్టైన్ చేయదు. సంబంధిత కోర్టుకు వెళ్ళమని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటారు. అది అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎట్ ఎ టైం అన్ని కోర్టుల్లో ఒకేసారి బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసుకునే అవకాశం ఉంది లేదు. ఎప్పుడూ కూడా మనకి ఒక పర్టికులర్ కోర్టులో మనం బెయిల్ పిటిషన్ అంటూ ఫైల్ చేశాము అంటే అది డిసైడ్ కాకముందే వేరే కోర్టులో బెయిల్ పిటిషన్ ఫైల్ చేయడానికి లేదు. సెకండ్ కోర్టులో మనం బెయిల్ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు అంతకుముందు మనం ఫైల్ చేసినటువంటి బెయిల్ పిటిషన్, దాని డిస్మిసల్ ఆర్డర్ కాపీ ఇవి కూడా జత చేసే మనం పై కోర్టులో బెయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అంటే రీసెంట్గా ఒక కేసు చూసాము, నేరస్తునికి శిక్ష ఖరారైంది, అయినప్పుడు ఆ పై కోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకునేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ పాస్ట్లో ఒక ఫేమస్ కేసు ఓబులాపురం మైనింగ్ కేసు జరిగింది. ఎప్పుడైతే ఒక నేరం నిమిత్తం కోర్టు కన్విక్షన్ చేస్తుందో అంటే ఈ నేరాన్ని నిర్ధారించి కోర్టు ఎప్పుడైతే శిక్ష విధిస్తుందో సెక్షన్ 389 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఆ నిందితుడు ఆ కన్విక్ట్ పై కోర్టులో అప్పీల్కి వెళ్ళొచ్చు. అప్పీల్కి వెళ్ళినప్పుడే సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ కూడా అడుగుతారు. ఆ సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ గ్రాంట్ చేసేటప్పుడు బెయిల్ ఇస్తూ ఉంటారు. అలా కన్విక్ట్స్ కూడా బెయిల్ తీసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఏదైనా కేసులో ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు బెయిల్ కోసం అప్లై చేయడం అనేది ఒక రైట్ లాగా ఉంటుంది. సో కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ బెయిల్ కు అప్లై చేసుకోవచ్చిన విషయాన్ని బాలకృష్ణ అయితే చెప్తున్నారు. ఇక కేసును బట్టి, కేసులో ఉన్నటువంటి తీవ్రతను బట్టి బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఆ కేసు స్థాయిని బట్టి లోయర్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కూడా ఈ బెయిల్ కోసం అప్లై చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్తారు. బాలనాథ్తో శ్రవణ్, ఏవి నామృతి.